ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులపై సర్కార్ కసరత్తు చేపట్టింది. రాష్ట్ర స్థాయిలో పలు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పదవుల నియామకంపై ముమ్మర కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, పదవులు పూర్తి స్థాయిలో ఇవ్వాలనేసి యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎవరైతే పార్టీకి ఇప్పటివరకు సేవలు చేసి పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారో, పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం శ్రమించిన వాళ్ళు ప్రతి ఒక్క కార్యకర్త, అదేవిధంగా ఎవరు ఏ పదవికి అర్హులు అవుతారనే అంశాలపై ఇప్పటికే జాబితాను ఎమ్మెల్యేల నుంచి సేకరిస్తుంది ప్రభుత్వం. అయితే దీంతో పాటుగా చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు 80%, అదేవిధంగా జనసేనకు 15%, బీజేపీకి 5% పదవులను కేటాయించడం వచ్చనే ఆలోచనలో కూడా నాయకులు ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏవైతే ఇవ్వాల్సిన 80% పదవులు ఉన్నాయో, నీటి సంఘాల సంబంధించిన పదవులు కావచ్చు, దేవస్థానాల చైర్మన్లు, అదేవిధంగా ఇతరితర నామినేటెడ్ పదవులు, అదేవిధంగా బోర్డు చైర్మన్లు, ఏదైతే కార్పొరేషన్లో చైర్మన్ పదవులతో పాటు బోర్డు మెంబర్లు, బోర్డు డైరెక్టర్ల పదవులు కూడా 80% మేరకు ఇంకా కూటమి ప్రభుత్వం ఎవరికి ఇవ్వలేదు. అన్నిటికి కూడా కాలయాపన చేయకుండా పూర్తి స్థాయిలో ఈ రోజు రేపు లేదంటే ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో పదవులు అందరికీ పార్టీల కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పదవులు దక్కే విధంగా యోచిస్తున్నారు. అయితే ఇప్పటివరకు చూసుకుంటే 20% పదవులను ఇప్పుడు వివిధ రకాలుగా ఏవైతే ఎమ్మెల్సీలు, అదేవిధంగా నా కార్పొరేషన్ చైర్మన్లు ప్రధానమైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే విడుదల చేసి కొంత పార్టీ కోసం శ్రమించిన వారందరికీ కూడా పదవులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే మిగతా పదవులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో పరిశీలించి ఖచ్చితంగా పదవులను ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి స్థాయిలో పదవులు ఇచ్చి వారి పార్టీ కోసం మళ్ళీ కష్టపడి పనిచేసే విధంగా వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. ఖచ్చితంగా పార్టీలో పనిచేసి ఎక్కడైతే గతంలో ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించి గుర్తించి పదవులు ఇవ్వాలి.